అప్ టు ఎస్టర్డే క్లాస్ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్. ఓకే అమ్మ. ఈరోజు మనము ఎస్సీఓ ఆన్ పేజ్ గురించి చెప్పుకుందాం. ఇది వచ్చి ఫస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. ఎస్సీఓలో రియల్ టైంలో మనం ఒక ఆఫీస్లో ఒక కంపెనీలో జాబ్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళు రిపోర్ట్ రెడీ చేయమని చెప్పినప్పుడు మనం ఇలా రెడీ చేస్తాం. అంటే చెక్ లిస్ట్ అనమాట ఇది. ఎస్సీఓ ఆన్ పేజ్ ఒక చెక్ లిస్ట్. మనం జాబ్లో జాయిన్ అవుతాం కదా, ఆ కంపెనీకి ఇలా చెక్ లిస్ట్ ఇవ్వాలి. అంటే వాళ్ళ వెబ్సైట్ ఏంటి, ఆ పేజ్ ర్యాంక్ ఎంత ఉంది, ఇక్కడ పేజ్ ర్యాంక్ సరిగ్గా లేకోకుండా అంటే మనం సజెషన్స్ ఇస్తాం. పూర్ పేజ్ ర్యాంక్, ఇంప్రూవ్ యువర్ పేజ్ ర్యాంక్, లైక్ ఇట్లా. అంటే ఇది మీకు ఎస్సీఓ ఆన్ పేజ్ మొత్తం అయిపోయినాక అర్థమవుతుంది. మీకు ఓవర్ వ్యూ ఎలా ఉంటుందని చూపించడానికి ఫస్ట్ చూపిస్తున్నాను ఒక క్లారిటీ కోసం. మొబైల్ స్పీడ్ స్కోర్ ఎంత ఉంది, డెస్క్టాప్లో స్పీడ్ స్కోర్ ఎంత ఉంది, మొబైల్ సైట్ అనేది మొబైల్ ఫ్రెండ్లీనా కాదా, ర్యాంకింగ్ ఇండియా వైజ్ ర్యాంక్ ఎంత ఉంది, గ్లోబల్ వైజ్ ర్యాంక్ ఎంత ఉంది, మనం ఇంటర్నల్ గా డొమైన్స్ ఎన్ని యూజ్ చేస్తున్నాం, ఎక్స్టర్నల్ గా డొమైన్స్ ఎన్ని యూజ్ చేస్తున్నాం, మన టైటిల్ ఏంటి, మన డిస్క్రిప్షన్ ఏంటి, మన కీవర్డ్స్ ఏంటి, రోబోటిక్స్ ఇచ్చారా లేదా, అంటే రోబోటిక్స్ అంటే నేను క్రాలింగ్ చేయాలని చెప్పాను కదా అట్లా. సైట్ మ్యాప్. సైట్ మ్యాప్ అంటే మనం మన వెబ్సైట్ గూగుల్లో కనిపించడానికి సైట్ మ్యాప్ అనేది చేస్తాం. అది ఎలా అనేది చెప్తాను. మన ఐపీ అడ్రస్ అనేది రీడైరెక్ట్ అవుతుందా లేదా, సోషల్ మీడియాలో ఫేస్బుక్ కానీ, పిన్ ఇంట్రెస్ట్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాంటి పోస్టులు ఏమన్నా వెళ్తున్నాయి లేదా, దీని యొక్క మేజర్ ఇష్యూస్ ఏంటి, వ్యాలిడేషన్స్ అన్ని అవుతున్నాయి లేదా, సిఎస్ఎస్ వ్యాలిడేషన్స్ కానీ, W3C వ్యాలిడేషన్స్ కానీ, మొబైల్ ఆప్టిమైజేషన్ కానీ, ఈ ఏదైతే వెబ్సైట్ ఉందో ఈ వెబ్సైట్కి ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసినారా లేదా, దీనికి ఇమేజెస్ ఉన్నాయా లేదా, ఇమేజెస్ ఉంటే దానికి ఆల్ ట్యాక్స్ మిస్ అయినాయా ఉన్నాయా, ఆల్ ట్యాక్స్ ప్రొవైడ్ చేసినారా లేదా, ప్రొవైడ్ చేయకపోతే ఆల్ ట్యాక్స్ ఏంటి, ఎన్ని మిస్ ఆల్ ట్యాక్స్ అనే దాంట్లో ఎన్ని ఆల్ ట్యాక్స్ ప్రొవైడ్ చేయలేదో ఆ మిస్సింగ్ ఆల్ ట్యాక్స్ అని పెట్టి ఆ లిస్ట్ ప్రొవైడ్ చేస్తాము. కాపీ కంటెంట్ ఎక్కడెక్కడ ఉంది, ఏ ఏ వెబ్సైట్లలో ఉంది, మన దానికి లోగో ఉందా లేదా, మనకి H1 ట్యాక్స్ ఉన్నాయా లేదా, మన కంటెంట్ అనేది క్వాలిటీ ఉందా లేదా, మన పేజ్ యొక్క సైజ్ ఎంత, మన దాంతో బ్రోకన్ లింక్స్ ఏమైనా ఉన్నాయా లేదా, మన వెబ్సైట్ యొక్క స్పీడ్ ఎంత, డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ ఎంత, ఇట్లా ఇవన్నీ చెక్ లిస్ట్ అనమాట. ఇవన్నీ చేసి మన కంపెనీకి ఇలా ప్రొవైడ్ చేస్తాం. ఓకే. వీటిల్లో మనము డైలీ ఒక 3 to 4 చెక్ లిస్ట్ గురించి చెప్పుకుందాం. ఓకేనా. ఆల్రెడీ మీకు కీవర్డ్స్ గురించి చెప్పాను. సో ఇప్పుడు మెయిన్లీ కంటెంట్ లో మనకి ఏంటంటే, ఇప్పుడు కంటెంట్ లో 3 టైప్స్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది అనమాట. ఏంటంటే బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ, వైట్ హ్యాట్ ఎస్ఈఓ, గ్రే హ్యాట్ ఎస్ఈఓ అని ఉంటుంది. ఓకే. ఈ మూడు దాంట్లో ఏంటంటే వీళ్ళు కంటెంట్ అనేది ఎంత జెన్యున్ ఫాలో అవుతున్నారు, దేనికి ఎంత ఫాలో అవుతున్నారు, అసలు ఫాలో అవుతున్నారు లేదా, ఇలాంటివన్నీ ఉంటాయి. బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అంటే ఏంటంటే మెయిన్లీ ఈ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్ చూసినట్లయితే, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. మనము ఇది యూట్యూబ్ అనుకోండి. యూట్యూబ్ అంటే ఎగ్జాంపుల్ గా యూట్యూబ్ చూపిస్తున్నాను. ఇక్కడ మనకు ఏదో ఒకటి ఇప్పుడు ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒకటి మీకు ఏ- చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక హెడ్డింగ్ ఇచ్చారు, మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి ఇట్లా అని చెప్పి ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఇలాంటివి ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసినప్పుడు ఇంకా ఎలా ఉంటాయి, మూవీస్ కి సంబంధించినట్టయితే ఈ హీరో హీరో గొడవ పడినారు అని చెప్పి, ఈ ఆడియో లంచ్ అలా జరిగింది అని చెప్పి ఇలాంటివి ఇస్తారు. ఇలాంటి ఇచ్చినప్పుడు మనకి ఏమైతుందంటే, ఇప్పుడు అక్కడ ఏదైతే ఇచ్చారో ఐ మీన్ ఇక్కడ ఏదైతే ఇచ్చారో ఇది ఓపెన్ చేసిన తర్వాత లోపల అదే ఉండకపోవడం. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారు, వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు, చాలా సీరియస్ ఇష్యూ జరిగింది అని చెప్తారు. కానీ లోపల ఓపెన్ చేశాక అంటే వీళ్ళు ఎందుకు గొడవ పడ్డారని మనం ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత లోపల ఆ కంటెంట్ ఉండదు అనమాట. ఆ కంటెంట్ ఉండకుండా ఉంటుంది. వాటిని ఏమంటామంటే అవ- అలాంటి వాటిని అన్నిటిని మనము బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అంటాం. అంటే పైన ఒకటి చూపిస్తారు, లోపల ఇంకోటి ఉంటది. అంటే జనాలను ఆకట్టుకునేదానికి, ప్రజలను ఆకట్టుకునేదానికి పైన ఏం చేస్తారు, మీరు ఇది చూశారంటే షాక్ అవుతారు, ఇది ఓపెన్ చేస్తే మీకు అదృష్టం, ఇట్లాంటివన్నీ వేస్తారు. లోపల ఓపెన్ చేసిన తర్వాత ఏమైతుంది, మూవీ రిలీజ్ అయింది అప్పుడే, మనకు కొత్త మూవీ ఈ రోజు రిలీజ్ అయింది అప్పుడే, మొత్తం సినిమా మొత్తం వచ్చేసింది ఇట్లా చెప్పి ఇట్లా పెడతారు పైన కంటెంట్. ఓపెన్ చేస్తే ఏముండదు.
దీన్ని ఏమంటామంటే మనము గూగుల్ కానీ యూట్యూబ్ కానీ అంటే వాళ్ళ యొక్క బేసిక్ టర్మ్స్ అండ్ కండిషన్స్, వాళ్ళ బేసిక్ ఒక సర్చ్ ఇంజిన్ యొక్క గైడ్ లైన్స్ మనం ఫాలో కాలేదని మీనింగ్. ఓకేనా, వాళ్ళ బేసిక్ గైడ్ లైన్స్ మనం ఫాలో కాలేదని. ఇలాంటివి మనం ఎప్పుడు యాక్సెప్ట్ చేయకూడదు, ప్రోత్సహించకూడదు అనమాట. ఇలాంటివి ఎప్పుడు మనం చేయకూడదు. ఏదంతలో మనం చేసి అంటే మన కంపెనీ, మనం జెన్యున్, ఇప్పుడు మన కంపెనీ ఉంది, మనం జెన్యున్ గా పోస్ట్ పెడుతున్నాం, అంతా మన కంపెనీ రీచ్ అవ్వాలని చేస్తున్నాం. అలాంటప్పుడు ఇలాంటివి పెట్టినామంటే యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే బ్లాక్ చేసేస్తుంది అంట. ఎందుకు బ్లాక్ చేస్తుంది అంటే మీరు మా సర్చ్ ఇంజిన్ గైడ్ లైన్స్ అనేది ఫాలో కాలేదని. ఇక్కడ చూసేదానికేమో ఒక లెక్క ఉంటది, అంటే పైన ఏమో అంతా ఉంటుంది, లోపల ఓపెన్ చేస్తే ఏముండదు. ఇలాంటివన్నీ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అనమాట. అంటే పైకి చూపిస్తారు కానీ లోపల ఏముండదు. నెక్స్ట్ వైట్ హ్యాట్ ఎస్ఈఓ. వైట్ హ్యాట్ ఎస్ఈఓ అంటే ఏంటంటే ఇది కంప్లీట్ గా సర్చ్ ఇంజిన్ యొక్క గైడ్ లైన్స్ ఫాలో అవుతుంది. అంటే ఇప్పుడు పైన ఏదైతే చూపిస్తారో లోపల అదే ఉంటుంది. మనం పైన దేని గురించి అయితే పెడతామో లోపల అదే ఉంటుంది. దీంతో ఈ వైట్ హ్యాట్ ఎస్ఈఓ కింద కంప్లీట్ గా సర్చ్ ఇంజిన్ యొక్క గైడ్ లైన్స్ ఫాలో చేస్తాం. అదే గ్రే హ్యాట్ ఎస్ఈఓ అంటే ఏంటంటే బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ ప్లస్ వైట్ హ్యాట్ ఎస్ఈఓ. అంటే సగం డమ్మీ ఉంటుంది, సగం రియల్ ఉంటుంది. అంటే ఎట్లా, ఇప్పుడు ఏదైనా ఒకటి ఉంటుంది, ఆ హీరో ఈ హీరో గొడవ పడినారు, అట్లా ఏదో ఒకటి ఉంటుంది, గొడవ పడింటారు దేనికి, వేరే దాని గురించి పడింటారు. కానీ ఇక్కడ మనకు సగం ఫేక్ ఉంటుంది, సగం రియల్ ఉంటుంది గ్రే హ్యాట్ ఎస్ఈఓ అంటే. ఓకేనా, బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అంటే కంప్లీట్ గా సర్చ్ ఇంజిన్ యొక్క గైడ్ లైన్స్ మనం ఫాలో కాం. వైట్ హ్యాట్ ఎస్ఈఓ అంటే మనము కంప్లీట్ గా సర్చ్ ఇంజిన్ యొక్క గైడ్ లైన్స్ ఫాలో అవుతాం. గ్రే హ్యాట్ ఎస్ఈఓ అంటే బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ ప్లస్ వైట్ హ్యాట్ ఎస్ఈఓ కలిపి గ్రే హ్యాట్ ఎస్ఈఓ అంటారు. ఓకేనా. నెక్స్ట్, ఇప్పుడు మీరు ఇక్కడ ఒకటి చూసినట్లయితే, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఫ్లైట్ టికెట్స్ అని టైప్ చేస్తా. ఫ్లైట్ టికెట్స్ అని చెప్పి టైప్ చేసిన. ఫ్లైట్ టికెట్స్ అని టైప్ చేసినప్పుడు మీరు ఒకటి గమనించినట్లయితే చూడండి, ఇక్కడ విత్ ఇన్ సెకండ్స్ లో అంటే 0.64 సెకండ్స్ లో మనకి నియర్లీ 3,88,000,000,000 రిజల్ట్స్ వచ్చినాయి. ఇన్ని రిజల్ట్స్ మనం ఓపెన్ చేసి చూస్తామా? ఎవరమైనా సరే ఇంత లాస్ట్కి వెళ్ళి రిజల్ట్స్ మనం ఓపెన్ చేసి, ఇప్పుడు మనం ఫ్లైట్ టికెట్స్ అని కొట్టాం, మనకు టికెట్ బుక్ చేయాలి, ఏం చేస్తాం? స్టార్టింగ్ లో ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేసి ఇక్కడే బుక్ చేసుకుంటాం. ఓకే, ఇది మనం కీవర్డ్ సెర్చ్ చేసినాం, స్టార్టింగ్ ఏదైతే ఉందో ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడే బుక్ చేసుకుంటాం. అంతే, లేకుంటే సెకండ్ దో థర్డ్ దో ఫోర్త్ మహా అంటే ఒక 5, అప్ టు 5 వరకు వస్తాం. అంతేగాని స్టార్టింగ్ లాస్ట్ ఎండింగ్ వరకు వచ్చి బుక్ చేయం కదా. సో మనం మన పేజ్లోకి, టాప్ పేజ్లోకి వచ్చేదానికి చేసేదే ఎస్ఈఓ. ఈ కీవర్డ్ చేసినప్పుడు ఇక్కడ స్పాన్సర్డ్ అని ఉంది చూడండి, ఇలా స్పాన్సర్డ్ అని ఉంటే ఇవన్నీ పెయిడ్ అనమాట. అంటే మనం దీన్ని క్లిక్ చేస్తే వాళ్ళకి అమౌంట్ డిడక్ట్ అవుతుంది. అంటే వాళ్ళు ఈ యాడ్ మీద ఎంతైతే స్పెండ్ చేసింటారో ఒక కీవర్డ్కి ఇంత అమౌంట్ అని ఇచ్చింటారు, అంతా డిడక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం చెప్పేది స్పాన్సర్డ్ కాదు కాబట్టి మనకు స్పాన్సర్డ్తో సంబంధం లేదు. ఇక్కడ స్పాన్సర్డ్ అని లేదు చూడండి, ఇదే మనకి ఎస్సీఓ. ఇవన్నీ బ్యాక్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాం. బ్యాక్ లింక్స్ ప్రొవైడ్ చేసినప్పుడు ర్యాంకింగ్ అవుతుంది చూడండి. ఫ్లైట్ టికెట్స్ అనేది మేక్ మై ట్రిప్ వానికి ఫస్ట్ ర్యాంక్ అయింది, గొబిబో వాళ్ళకు సెకండ్ ర్యాంకు, ఈజ్ మై ట్రిప్ వాళ్ళకు థర్డ్ ర్యాంకు. అంటే ఈ కీవర్డ్ యూజ్ చేసి చాలా మంది, చాలా కంపెనీస్ యూజ్ చేసినారు ఈ కీవర్డ్. కానీ ఫస్ట్ ప్లేస్ ఎవరిది వచ్చింది, సెకండ్ ప్లేస్ ఎవరిది వచ్చింది? ఇప్పుడు మన కంపెనీ ఏంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ ఈజ్ మై ట్రిప్ అనుకోండి, మన కంపెనీ వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ ఇచ్చి కీవర్డ్ ఎన్నో ర్యాంకింగ్ లో అయిందో చూడమన్నారు అనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం? ఈజ్ మై ట్రిప్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, థర్డ్ ర్యాంక్ అయిందని చెప్పి వాళ్ళకి లిస్ట్ ఇస్తాం. గూగుల్లో మనకు ర్యాంకింగ్ పేజ్ అనేది ఉండేది ఏకైక ఒకటే ఒకటి, అది ఏంటంటే గూగుల్ ఎస్ఏఆర్పి. గూగుల్ ఎస్ఏఆర్పి అంటే ఏంటంటే సర్చ్ ఇంజన్ ర్యాంకింగ్ పేజ్ ఆర్ సర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజ్. అంటే ఏంటంటే ఇదే. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసినాం? ఫ్లైట్ టికెట్స్ అని కొట్టి సెర్చ్ చేసినాం, సెర్చ్ చేసింటే రిజల్ట్స్ ఎక్కడే ఓపెన్ అయినాయి? ఇక్కడే గూగుల్లో కదా. దీన్నే గూగుల్ ఎస్ఏఆర్పి అంటాం. ఓకేనా, దీన్నే మనము గూగుల్ ఎస్సిఆర్పి అంటాం. ఇక్కడైతే రిజల్ట్స్ ఓపెన్ అవుతున్నాయో వీటిని మనము గూగుల్ ఎస్సిఆర్పి అంటాం. ఈ గూగుల్ ఎస్సిఆర్పిలో మనకి ఏమవుతుందంటే మనం ఇచ్చే ప్రతి కీవర్డ్ ర్యాంక్ అనేది అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ రిజల్ట్ ఇచ్చాం, రిజల్ట్ ఇచ్చి సెర్చ్ చేస్తే మన క్వశ్చన్ ఇచ్చినాం, ఇది మన క్వైరీ. మన క్వైరీ ఇస్తే మనకు రిజల్ట్స్ ఎక్కడ ఓపెన్ అయినాయి? ఇక్కడ ఓపెన్ అయినాయి. అంటే ఇది ర్యాంకింగ్ ఎక్కడ ఓపెన్ అయినాయి? ఇక్కడే. దీన్ని అందుకే ఎస్సిఆర్పి అంటాం. ఎస్సిఆర్పి అంటే సర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజ్ లేదా సర్చ్ ఇంజన్ ర్యాంకింగ్ పేజ్. మీకు దీని అఫీషియల్ గా ఏమని చెప్తామని నేను సర్చ్ క్వైరీ అంటామని చెప్పాను. ఏమంటాం? ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సర్చ్ క్వైరీ అనేది ఇంటర్వ్యూ క్వశ్చన్, గూగుల్ ర్యాంకింగ్, గూగుల్ ఎస్సిఆర్పి అనేది ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇప్పుడు నేను చెప్పిన వాటిలోనే 5 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా, ఈ పేజ్ ను ఇక్కడ మనం ఏదైతే రిజల్ట్స్ చూస్తున్నామో వీటిని మనం గూగుల్ ఎస్సిఆర్పి అంటాం. ఓకే, దీన్ని మనం సర్చ్ క్వైరీ అంటాం. ఇవన్నీ మన కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ ను ర్యాంక్ చేస్తాం. ఇక్కడ ఆఫ్ పేజ్ లో ర్యాంక్ చేస్తాం. ఈ ఆన్ పేజ్ లో కూడా మన కీవర్డ్స్ అనేది ఒక పార్ట్.
మనం సెర్చ్ చేసినప్పుడు ఇట్లా కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఇది సెర్చ్ చేసినప్పుడు మనకు పైన ఏమేం కనిపించాయి? టైటిల్ ఇప్పుడు ఈ పైన కనిపిస్తుంది కదా, ఇవన్నీ అనమాట. ఇప్పుడు దీని గురించి డీప్ గా వెళ్ళామంటే చెప్తాను. ఇప్పుడు కీవర్డ్ అంటే ఇది. ఓకేనా? ఇంకా కీవర్డ్ లో ఇంకా ఉంది, అది నెక్స్ట్ చెప్తాను. దీనికంటే ముందు మనము టైటిల్ గురించి చెప్పుకుందాం. టైటిల్ అంటే ఏంటంటే, మనము మీకు క్లాస్ రెడీ చేసాను, చూపిస్తాను. ఓకేనా? చూడండి, ఎస్సీఓ అనేది ఫస్ట్ మనం ఎందుకు చేస్తాము? కాంపిటీటర్స్ అనేది మన కంటెంట్ అంటే కాంపిటీటర్స్ కంటెంట్ కంటే మన కంటెంట్ అనేది చాలా బెటర్ గా ఉండాలి. అంటే ఇప్పుడు కాంపిటీటర్స్ అని మనకి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు మన వెబ్సైట్ వచ్చి షాపింగ్ అనుకో, మన కాంపిటీటర్స్ ఎవరు? షాపింగ్ వెబ్సైట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మన కాంపిటీటర్స్. మంది హోటల్ బిజినెస్ అనుకో, మన కాంపిటీటర్స్ ఎవరు? తెలిసిన వాళ్ళు చెప్పండి. మన కాంపిటీటర్స్, మనది హోటల్ బిజినెస్ అయితే మన కాంపిటీటర్స్ ఎవరు? హోటల్ వాళ్ళే. మనకు రెస్టారెంట్, మన బిజినెస్ రెస్టారెంట్ అయితే మన కాంపిటీటర్స్ ఎవరు? రెస్టారెంట్ వాళ్ళే. అంతేగాని మనది హోటల్ బిజినెస్ అయితే మన కాంపిటీటర్స్ వచ్చి షాపింగ్ వాళ్ళు కారు కదా. మనం ఏ బిజినెస్ అయితే పెడతామో దానికి రిలేటెడ్ ఉన్న వాళ్ళే మన కాంపిటీటర్స్. ఇప్పుడు మనం కంప్యూటర్ క్లాసెస్ చెప్తున్నాం, మనకు ఆపోజిట్ ఉన్న వాళ్ళు కంప్యూటర్ ఎవరైనా కోచింగ్ సెంటర్ పెడితే వాళ్ళు మన కాంపిటీటర్స్. ఇప్పుడు మన కాలేజ్ ఉంది, డిగ్రీ కాలేజీ, ఇంకా మన డిగ్రీ కాలేజ్ ఎవరైనా పెడితే వాళ్ళు మన కాంపిటీటర్స్. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్, ఆ స్కూల్లో ఇంత ర్యాంక్ వచ్చింది, ఈ కాలేజీలో ఇంత ర్యాంక్ వచ్చిందని వేసుకుంటారు. ఎందుకు? కాంపిటీటర్స్ మనదే టాప్ ఉండాలి, జనాలు మనదంతాకే రావాలి అనేది వాళ్ళ ఉద్దేశం. ఓకేనా? మనము ప్రాపర్ అంటే ఇంప్రాపర్ యూసేజ్ ఆఫ్ కీవర్డ్స్. కీవర్డ్స్ అనేది చాలా ప్రాపర్ గా యూజ్ చేయాలి. ఎలాంటి కీవర్డ్స్ యూజ్ చేయాలి? కీవర్డ్స్ అనేది లో డెన్సిటీ, మీడియం డెన్సిటీ, హై డెన్సిటీ అని ఉంటుంది. ఈ కీవర్డ్స్ ఎలా డౌన్ మనం ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది కీవర్డ్స్ నేను ఒక క్లాస్ లో చెప్తాను నీట్ గా. నెక్స్ట్, ప్యూర్ లింక్ బిల్డింగ్ అంటే మనం ఏదైతే వెబ్సైట్ లో అదర్ వెబ్సైట్ లో మనం ఇస్తున్నామో అలాంటి చోట్ల మనకు వేస్టేజ్ లింక్స్ అనేది ఇవ్వకూడదు. మన వెబ్సైట్ ర్యాంకింగ్ అనేది తక్కువ ఉండకూడదు. వెబ్సైట్ లోడ్ అనేది చాలా హైలో ఉండాలి. మన వెబ్సైట్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా మంచిగా ఉండాలి. అప్పుడే మన వెబ్సైట్ అనేది అన్నిటికంటే టాప్ లో చూపిస్తుంది. అండ్ ఆల్సో మనం ఎస్సీఓలో ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో అక్కడ మన కంటెంట్ అనేది చాలా జెన్యున్ కంటెంట్ ఉండాలి. ఎప్పుడు కాపీడ్ కంటెంట్ ఉండొద్దు. మన టైటిల్ ఏంటంటే, ఇప్పుడు మన వెబ్సైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనది హోటల్ బిజినెస్ అయితే హోటల్ రిలేటెడ్ కంటెంట్ టైటిలే ఉండాలి. మనది హోటల్ అయితే మనము రెస్టారెంట్ కి సంబంధించో, ఇలాంటి షూస్ కి సంబంధించిందో, ఈ కామర్స్ కి సంబంధించో ఇలాంటివి పెట్టకూడదు. ఓకేనా? కంటెంట్ అనేది చాలా రీడబుల్ గా ఉండాలి. కీవర్డ్స్ లో మనకు ఏంటంటే మెయిన్లీ మీకు చెప్పాను, సర్చ్ వాల్యూమ్ అనేది ఉంటుంది, కాంపిటీషన్ అని ఉంటుంది, రిలివెన్సీ అని ఉంటుంది. సర్చ్ వాల్యూమ్ అంటే ఏంటంటే మన కీవర్డ్ కు ఈ నెల ఎంతమంది ట్రాఫిక్ వచ్చినారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ టికెట్ అనే కీవర్డ్ ఉంది. ఈ కీవర్డ్ కు యావరేజ్ గా 1 మంత్ ఎంత ట్రాఫిక్ వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ టికెట్ అనే దానికి ఒక 5,000 మెంబర్స్ వచ్చారు. ఆ బస్ టికెట్ అనే దానికి ఒక 2,000 మెంబర్స్ వచ్చారు. అంటే ఫ్లైట్ టికెట్ ఎక్కువ ఉంది కదా, యావరేజ్ గా మంత్లీ ఎంత వచ్చింది సర్చ్ వాల్యూమ్ అనేది మనం చూసుకుంటాం. కాంపిటీషన్ అంటే మనతో పాటు మనకి ఇంకా కాంపిటీటర్స్ ఎవరైనా ఉన్నారా, వాళ్ళు ఇప్పుడు కీవర్డ్ ఇడా మనం ఫ్లైట్ టికెట్స్ అని కొట్టితే చాలా రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు మనది ఈజ్ మై ట్రిప్ అనుకుందాం అని చెప్పిన, దీని మన దానికంటే రెండు ఉన్నాయి. వీళ్ళు మన దానికంటే టాప్ రావడానికి రీజన్ ఏంది? వీళ్ళు ఏం చేసినారు? సేమ్ కీవర్డే సెర్చ్ చేసినారు. వీళ్ళ కంటెంట్ ఏంది? వీళ్ళు ఏమేం కంటెంట్ ప్రొవైడ్ చేసినారు? మనదంతా ఏం కంటెంట్ ఉంది? వీళ్ళు ఎలాంటి హెడ్లైన్స్ ఇచ్చినారు? మనదంతా హెడ్లైన్స్ ఎలా ఉన్నాయి? వీళ్ళు ఎలాంటి డిస్క్రిప్షన్స్ ఇచ్చినారు? వీళ్ళు ఎలాంటి ఆఫర్స్ పెట్టినారు? వీళ్ళు ఎలాంటి యాడ్స్ ఇస్తున్నారు? వీళ్ళు ఎలా పీపుల్స్ ను గ్యాదర్ చేసుకుంటున్నారు? వీళ్ళు ఎలా పీపుల్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు? వీళ్ళు ఇంత ఆఫర్స్ ప్రొవైడ్ చేయడం వల్ల వీళ్ళకి లాభమేనా? మనం ఆఫర్స్ పెడితే ఆ, వాళ్ళకు ఆపోజిట్ గా మనం కాంపిటీషన్ ఇవ్వగలమా? మనం ఈ మార్కెట్ లో మనం నిలబడగలమా లేదా? ఇలాంటివన్నీ చూసుకొని మనం యాడ్ అనేది మన కాంపిటీటర్స్ బట్టి మన యాడ్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? రిలివెన్సీ అంటే రిలివెన్సీ వాళ్ళ దానికి మన దానికి ఎంత రిలివెంట్ గా ఉంది, మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఫాలో అవుతున్నాం లేదా, ఏమేం చేస్తున్నాం అనేది నీట్ గా A to Z అనేది మనం చూస్తాం. ఇక్కడ చూసినట్లయితే చూడండి, మీకు ఇక్కడ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అనే కీవర్డ్ ఉంది. ఈ కీవర్డ్ కి ఇక్కడ ఏమి ఇచ్చారు? యావరేజ్ మంత్లీ సర్చెస్ అని ఎంత ఇచ్చినారు? 40,500 ఇచ్చినారు. ఇది మనకు సర్చ్ వాల్యూమ్ అనమాట. ఇక్కడ ఇచ్చినారు కదా కాంపిటీషన్, ఇక్కడ మీడియం హై, చూడండి మీడియం హై, మీడియం లో అని ఇచ్చారు. ఇది మన కాంపిటీషన్. ఓకేనా? మన కీవర్డ్ అనేది ఒకటి సెర్చ్ చేసినప్పుడు దానికి ఎంత కాంపిటీషన్ వచ్చింది, దానికి ఎంత మంత్లీ సర్చెస్ ఉన్నారని చెప్పేది
ఇది మనకు రిలేటెడ్ అనమాట. ఈ కీవర్డ్స్ అనేది ఎక్కడ దొరుకుతాయి, మనం ఎలా చూసుకోవచ్చు? కీవర్డ్స్ అనేది ఓన్ గానే రాయాలనా, ఒక కీవర్డ్ కొడితే గూగుల్ ఏమైనా మనకు సజెషన్ ఇస్తుందా? ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఉండొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా రావాలి. ఖచ్చితంగా ఉంది. కీవర్డ్ జనరేట్ చేసేదానికి ఒక టూల్ ఉంది. ఆ టూల్ ఏంటనేది నేను మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఇప్పుడు మనం కీవర్డ్స్ గురించి జస్ట్ ఏంటి, కీవర్డ్ల సెర్చ్ వాల్యూమ్ అంటే ఏంటి, కాంపిటీషన్ అంటే ఏంటి, రిలవెన్స్ అంటే ఏంటి అని తెలుసుకున్నాం. ఓకే. నెక్స్ట్ టైటిల్. అంటే టైటిల్ అనేది ఏంటంటే ఇది ఒక మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి దానికి, ప్రతి వెబ్సైట్ అంటే ప్రతి ఒక్క కంపెనీకి, ప్రతి ఒక్క వెబ్సైట్ డిజైన్ చేసినప్పుడు, ప్రతి ఒక్కటి మనం గూగుల్లో లిస్టింగ్ అవ్వాలనుకున్నప్పుడు ప్రతి చోట మనకు టైటిల్ ట్యాగ్ అనేది 100కి 100% ఉండాల్సిందే. ఓకేనా? ఈ టైటిల్ అనేది ఎక్కడ డిస్ప్లే అవుతుందంటే గూగుల్ ఎస్సీఆర్పి పేజ్ లో డిస్ప్లే అవుతుంది. ఎస్సీఆర్పి అంటే ఏం చెప్పాను? సర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజ్ ఆర్ సర్చ్ ఇంజన్ ర్యాంకింగ్ పేజ్. గూగుల్ ఎస్సీఆర్పి లో మనకి ఈ టైటిల్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ ఆల్సో ఈ టైటిల్ యొక్క క్యారెక్టర్స్, మినిమం క్యారెక్టర్స్ ఎంత ఉండాలంటే 50 నుంచి 70 క్యారెక్టర్స్ ఉండాలి. ఎంత ఉండాలా? 50 నుంచి 70 క్యారెక్టర్స్ ఉండాలి. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. టైటిల్ ఒక క్యారెక్టర్ 50 నుంచి 70 క్యారెక్టర్స్ ఉండాలి. కొన్ని వెబ్సైట్లలో 50 నుంచి 60 అని ఇస్తారు, కొన్ని దాంట్లో 60 నుంచి 80 అని ఇస్తారు, ఇట్లా ఇస్తారు. మినిమం వచ్చి 50 నుంచి 70 క్యారెక్టర్స్ ఉండాలి. అంటే ఆ మధ్యలో ఎంతైనా ఉండొచ్చు. దీనివల్ల మనకు క్లిక్ త్రూ రేట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల క్లిక్ త్రూ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే సైడ్ లో టైటిల్ అనేది ఇక్కడ హ్యాండ్ మార్క్ పెట్టి సింబల్ చూపించాను. ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం మన కీవర్డ్ మన దాంట్లోకి వచ్చామంటే రియల్ టైం లేకి, ఇక్కడ నేను ఫ్లైట్ టికెట్స్ అని కొట్టాను. ఫ్లైట్ టికెట్స్ అని కొట్టింటే ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఫ్లైట్ బుకింగ్, చీప్ ఫ్లైట్స్, ఎయిర్ టికెట్ బుకింగ్ అంటే ఇచ్చాడు. ఇది మన టైటిల్. కింద దీనికి ఫ్లైట్ టికెట్, ఫ్లైట్ బుకింగ్ అట్ లోయెస్ట్ ప్రైస్, బుక్ ఎయిర్. ఇది టైటిల్. దీనికి టైటిల్ ఫ్లైట్ బుకింగ్, చీప్ ఫ్లైట్స్, ఎయిర్ టికెట్స్, ఈజ్ మై ట్రిప్. ఇది దీని టైటిల్. ఈ టైటిల్ ఉంది కదా, ఈ టైటిల్ అనేది ఎఫ్ఎల్ఐ జిహెచ్టి ఫ్లైట్ అనేది స్టార్టింగ్ లెటర్ దేంతో స్టార్ట్ అయింది? ఎఫ్ తో స్టార్ట్ అయింది. ఎండింగ్ లెటర్ దేంతో ఎండ్ అయింది? పి అయింది. ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు 50 నుంచి 70 క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉండకూడదు. అంతకంటే ఎక్కువ ఉంటే మన టైటిల్ అనేది వ్యాలిడ్ టైటిల్ కాదు, ఇన్వాలిడ్ టైటిల్. మనము ఒక వెబ్సైట్కి ఎస్ఈఓ చూసినప్పుడు, ఆన్ పేజ్ చెక్ చేసినప్పుడు, ఆన్ పేజ్ లో చెక్ లిస్ట్ లో ఫస్ట్ థింగ్ మనకు టైటిల్. టైటిల్ అనేది 50 నుంచి 70 క్యారెక్టర్స్ ఉండాలి. 50 నుంచి 70 క్యారెక్టర్స్ కాకుండా ఇప్పుడు 49 క్యారెక్టర్స్ ఉంది ఇన్వాలిడ్, 71 క్యారెక్టర్స్ ఉంది ఇన్వాలిడ్. మనకు 50 నుంచి 70 మధ్యలోనే ఉండాలి. అప్పుడే మనకు గూగుల్ అనేది యాక్సెప్ట్ చేసి గూగుల్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం ఫాలో అవుతున్నామని రీజన్. అప్పుడు గూగుల్ అనేది వాళ్ళ క్రాలర్స్ పంపించి సెర్చ్ చేపిస్తే మన కంటెంట్, మన టైటిల్ ఏదైతే ఉందో ఆ టైటిల్ పక్కాగా 100% జెన్యున్ గా ఉంది. అండ్ ఆల్సో వాళ్ళు కరెక్ట్ స్ట్రాటజీస్ యూజ్ చేసినారు, కరెక్ట్ లెంత్ యూజ్ చేసినారు అనేది వాళ్ళకు లిస్ట్ అనేది పంపిస్తుంది. ఓకేనా? ఇది టైటిల్ యొక్క థింగ్. ఈ టైటిల్ అనేది 50 నుంచి 70 క్యారెక్టర్స్ ఉండాలి. మీకు రిపోర్ట్ జనరేట్ చేసేటప్పుడు కావాలంటే చూపిస్తాను చూడండి. ఇప్పుడు టైటిల్ అని పెట్టి మనము ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి 12th రో, ఇక్కడ 32 రో. ఇక్కడ చూడండి మెటా టైటిల్ అనేది కదా సెలెక్ట్ చేసిన అనేది. ఇక్కడ ఏమి ఇచ్చినారు వీళ్ళు? డేటా ఇన్ మెటా అని ఇచ్చినారు. అంటే వీళ్ళ టైటిల్ ఇంతనే. అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉంది? ఇది వేరే వెబ్సైట్ ది. ఎన్ని క్యారెక్టర్స్ ఉంది? 10 క్యారెక్టర్స్ ఉంది. ఇక్కడ వార్నింగ్ అనే మనం ఏమి ఇచ్చాం? లెంత్ షుడ్ బి లెంత్ షుడ్ బి 50 to 70 క్యారెక్టర్స్ ఉండాలి. ఇక్కడ మనం సజెషన్స్ లో ఏమి ఇచ్చినాం? ఇంప్రూవ్ ది మెటా టైటిల్ ట్యాగ్ అని ఇచ్చాం. టైటిల్ అనే మెటా టైటిల్ అనే రెండు సేమే. టైటిల్ అనే మెటా టైటిల్ అనే రెండు సేమే. దీనికి 10 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో వీళ్ళు మన రూల్స్ అనేవి ఫాలో చేయలేదు. టైటిల్ అనేది మస్ట్ 50 నుంచి 70 క్యారెక్టర్స్ ఉండాలి. సో మనకు వాళ్ళకి వార్నింగ్ లాగా ఇచ్చాము, ప్లస్ మన సజెషన్ ఇచ్చాం టైటిల్ ట్యాగ్ ని ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్పి సజెషన్ ఇచ్చాం. మన రిపోర్ట్ అనేది ఇలా జనరేట్ చేసినప్పుడు. అదే డిస్క్రిప్షన్ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, డిస్క్రిప్షన్ అనేది ఏం లేదు. లెంత్ అనేది ఎంత ఉండాలి డిస్క్రిప్షన్ కు? మస్ట్ అండ్ షుడ్లీ 150 నుంచి 170 క్యారెక్టర్స్ ఉండాలి. లేదు కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చాం? ఇంప్రూవ్ ది మెటా డిస్క్రిప్షన్ ట్యాగ్ అని చెప్పి ఇచ్చాము. ఓకేనా? మనకు ఈ డిస్క్రిప్షన్ అంటే ఏంటంటే చెప్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే డిస్క్రిప్షన్
ఈ డిస్క్రిప్షన్ అనేది మనకు 150 నుంచి 170 క్యారెక్టర్స్ ఉంటుంది. ఈ డిస్క్రిప్షన్ అనేది మనకు గూగుల్ సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజ్ లో చూపిస్తుంది, ఆర్ గూగుల్ సెర్చ్ ఇంజన్ ర్యాంకింగ్ పేజ్ లో చూపిస్తుంది. ఓకే, ఓకేనా. ఈ డిస్క్రిప్షన్ ఎందుకు ప్రొవైడ్ చేస్తాం అంటే టైటిల్ అనేది, అంటే క్వశ్చన్ ఆన్సర్ ఎట్లుంటది, క్వశ్చన్ అడుగుతాము, ఆన్సర్ లో ఏం చేస్తాము, ఎలాబరేట్ చేస్తాం. ఎందుకు ఎలాబరేట్ చేస్తాం, ఆన్సర్ అనేది ఎలాబరేట్ చేసినప్పుడు దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇప్పుడు డిస్క్రిప్షన్ ఉంది, బుక్ ఫ్లైట్ టికెట్స్ అట్ లోయెస్ట్ ప్రైస్ గ్యారంటీడ్. ఈ ఇందులో డిస్క్రిప్షన్ ఏంటంటే ఇది కింద, టైటిల్ ఏంటంటే ఈ ఫ్లైట్ టికెట్స్ అని ఉంది కదా, ఇది మన టైటిల్. డిస్క్రిప్షన్ అంటే ఈ బుక్ ఫ్లైట్ టికెట్స్ అట్ లోయెస్ట్ ప్రైస్ గ్యారంటీడ్ అని ఉంది కదా, దీన్ని ఇప్పుడు నేను జూమ్ కూడా చేశాను చూడండి. ఈ మనం ఈ హైలైట్ చేశాను కదా, దీన్ని మనము టైటిల్ అంట, సారీ డిస్క్రిప్షన్ అంటాం. ఓకే, దీన్ని మనం డిస్క్రిప్షన్ అంటాం. ఈ డిస్క్రిప్షన్ అనేది మనకు 150 నుంచి 170 క్యారెక్టర్స్ అనేది ఉండాలి. ఓకేనా, 150 నుంచి 170 క్యారెక్టర్స్ మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. ఓకేనా. బ్లాక్ అట్ ఎస్ఈఓ అంటే కంటెంట్ అంటే ఏంటి, కీవర్డ్స్ అంటే ఏంటి, ర్యాంకింగ్ పేజ్ ఎక్కడ చూపిస్తుంది, వాటి వల్ల యూజెస్ ఏంటి, టైటిల్ అంటే ఏంటి, డిస్క్రిప్షన్ అంటే ఏంటి. ఓకేనా, ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ యుఆర్ఎల్. యుఆర్ఎల్ అంటే ఏంటంటే యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్. ఇది వచ్చి మనము ఎస్ఈఓ ఫ్రెండ్లీ ఉందా లేదా, గూగుల్ అనేది అండర్స్టాండింగ్ చేసుకుంటుందా లేదా, సర్చ్ ఇంజిన్ అనేది ఆ వెబ్సైట్ అండర్స్టాండింగ్ చేసుకుంటుందా లేదా, ఈ సర్చ్ ఇంజిన్ యుఆర్ఎల్ ఉంటుంది కదా, ఈ యుఆర్ఎల్ అనేది, ఈ యుఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది ప్యూర్ ఉందా, లేకుంటే మంచి స్ట్రెంత్ ఉందా, లో ర్యాంకింగ్ లో ఉందా, హై ర్యాంకింగ్ లో ఉందా. ఇప్పుడు లో- ఆ, దీని యొక్క ర్యాంకింగ్ లెస్ ఉంది అనుకోండి, ప్యూర్ ర్యాంకింగ్ ఉంది అనుకోండి, ఆ యుఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది గూగుల్ అనేది నెగ్లెక్ట్ చేస్తుంది అనమాట, అవాయిడ్ చేస్తుంది. అంటే యుఆర్ఎల్ అంటే ఏంటి, ఇప్పుడు మనకు డబ్ల్యూడబ్ల్యూ తర్వాత వస్తుంది కదా, ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, ఫ్లిప్కార్ట్ అని ఉంది. ఫ్లిప్కార్ట్ అని వచ్చేది, ఇక్కడ ఫ్లిప్కార్ట్ అని ఉంటుంది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఏమొచ్చింది మనకు, flipkart.com, https://www.flipkart.com వచ్చింది కదా, దీన్ని మనము యుఆర్ఎల్ అంటాం. దీన్ని మనము యుఆర్ఎల్ అంటాం, యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్ అంటాం. ఓకేనా. ఆ యుఆర్ఎల్ అనేది మనకు, యుఆర్ఎల్ అనేది ఫ్రెండ్లీ ఉండాలి, అప్పుడే మనకు మన కంటెంట్ అనేది కరెక్ట్ ఉంటుంది. అంతేగాని చూడు ఇక్కడ చూడండి, యుఆర్ఎల్ అనేది చాలా పెద్దది ఉంది అనుకోండి, ఇప్పుడు యుఆర్ఎల్ అనేది ఎట్లా ఉండాలి, అండర్స్టాండింగ్ గా ఉండాలి. ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్ రెడీ చేశారు, మీ వెబ్సైట్ పేరు ఏంటంటే ఫ్లిప్కార్టో, అమెజానో, లేకుంటే తెలుగు మూవీస్ అనో ఇట్లా చెప్తారు. అంతేగాని మీ వెబ్సైట్ ఏంటంటే తెలుగు మూవీస్ అని చెప్పి చాలా పెద్ద పేరు, ఇప్పుడు తెలుగు, ఆంధ్ర, కర్ణాటక మూవీస్ అని చెప్పి ఇట్లా పెద్దది చెప్పినారు, అంత పెద్దది ఎవరైనా సెర్చ్ చేస్తారా. ఎప్పటికైనా పర్సన్ కి అండర్స్టాండ్ అయ్యే విధంగానే ఉండాలి ఒక వెబ్సైట్ అనేది. ఓకేనా. ఇప్పుడు టీసీఎస్ ఉంది, దానికి ఫుల్ ఫామ్ ఏంటి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అని. వాడు ఫుల్ ఫామ్ పెట్టుకోవచ్చు కదా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అని. అంత పెద్ద నేము, చాలా పెద్ద నేమ్ పలకడానికి ప్రాబ్లం ఉంటుందని సింపుల్ గా టీసీఎస్ అని పెట్టుకున్నాడు. ఓకేనా. ఐబిఎం ఇట్లా ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళ కంపెనీ ఫుల్ నేమ్ పెట్టుకోవచ్చు కదా, అందరికీ గుర్తుంటుంది కదా, జస్ట్ టీసీఎస్. ఇట్లా షార్ట్ కట్స్ ఏంది, యుఆర్ఎల్ అనేది ఎప్పుడు యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి. యూఆర్ఎల్ యూజర్ ఫ్రెండ్లీనా కాదని ఎలా తెలుసుకుంటామంటే, గూగుల్ ఎక్కువ వచ్చి ట్యాబ్ ఓపెన్ చేసి యూఆర్ఎల్, దీనికి సపరేట్ టూల్స్ ఉంటాయి, కొన్ని దాంట్లో సపరేట్ టూల్స్ ఉంటాయి, కొన్ని దాంట్లో డైరెక్ట్ వస్తాయి. యూఆర్ఎల్ ఫ్రెండ్లీ టెస్టర్ అని కొడతాం, యూఆర్ఎల్ ఫ్రెండ్లీ చెక్కర్ అని కొడతాం. చెక్కర్ ఆర్ టెస్ట్ ఏదైనా కొట్టొచ్చు. గూగుల్లోకి వచ్చి యూఆర్ఎల్ ఫ్రెండ్లీ టెస్ట్ అని కొడతాం. ఇక్కడికి వచ్చి ఇక్కడ చాలా సైట్స్ ఉంటాయి, మీ ఇష్టం ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఫ్రీనే. పెయిడ్ టూల్స్ కూడా ఉంటాయి, కాకపోతే మనము ఫ్రీ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ టూల్ ఓపెన్ చేశాను నేను, ఫస్ట్ టూల్ ఓపెన్ చేసి ఇప్పుడు ఇక్కడ ఏం ఓపెన్ చేశాను, ఫ్లిప్కార్ట్ అని ఓపెన్ చేసాను కదా, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ను కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని యుఆర్ఎల్ ఫ్రెండ్లీ టెస్టర్ అని కొట్టాం కదా, ఇక్కడికి వచ్చి ఎస్సీఓ ఫ్రెండ్లీ యుఆర్ఎల్ చెక్కర్ అనేది, ఇక్కడికి వచ్చి మన యుఆర్ఎల్ ఇస్తాను, యుఆర్ఎల్ ఇచ్చి చెక్ అని కొడతాను, యుఆర్ఎల్ ఇచ్చి చెక్ అని కొడతాను. ఇది గూగుల్ మనకు సెర్చ్ చేస్తుంది, మన ఎస్సీఓ అనేది ఫ్రెండ్లీనా కాదా అని చెప్పి గూగుల్ సెర్చ్ చేసి మనకు మన ఎస్సీఓ ఫ్రెండ్లీ అయితే ఇస్తుంది. ఒకవేళ ఇది ఎస్సీఓ ఫ్రెండ్లీ కాకపోతే మనకు దాంతో ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో ఆ ఇష్యూస్ మీద వర్క్ చేసి మనం దాన్ని కంప్లీట్ చేయాలి. ఇది రాలేదు రిజల్ట్ దీంతో, నెక్స్ట్ సెకండ్ దాంతో చూద్దాం. ఇవన్నీ ఫ్రీ టూల్స్ అనమాట, ఒక దాంతో రాకపోతే మనము ఇంకో దాంతో నీట్ గా చెక్ చేసుకుంటాం. ఏ ఫ్రీ టూల్స్ లో కానీ ఏ పెయిడ్ టూల్స్ లో కానీ, ఫ్రీ టూల్స్ కు పెయిడ్ టూల్స్ కు డిఫరెన్స్ ఏంటంటే, ఫ్రీ టూల్స్ 90%
రిజల్ట్ అనేది జెన్యున్ ఇస్తుంది. పెయిడ్ టూల్స్ 99% ఇస్తుంది. టూల్స్ డిఫరెంట్ ఉంటాయి. చూడండి, ఇది యాక్సెస్ కాలే, కొన్ని టూల్స్ యాక్సెప్ట్ చేయదు అనమాట. మనం ఆ టూల్స్ని బట్టి ఏదో ఒక టూల్ ఇచ్చామంటే అవి కొన్ని దాంట్లకు వెబ్సైట్ యాక్సెప్ట్ చేయదు. కొన్ని దాంట్లకు ఇక్కడ చూడండి, పాస్వర్డ్ వెల్ డన్ ద యూఆర్ఎల్ https www.flipkart.com ఈజ్ ఫ్రెండ్లీ ఎస్ఈఓ ఫ్రెండ్లీ యూఆర్ఎల్. మనకి ఇలా వస్తుంది, ఎస్ఈఓ ఫ్రెండ్లీనా కాదా అని చెప్పి అలా ఇస్తుంది అనమాట. అప్పుడు దాన్ని మనకి అది ఎస్ఈఓ ఫ్రెండ్లీ కాబట్టి మనం ఏం చేస్తాం, ఎస్ఈఓ ఫ్రెండ్లీ అంటే ఓకే ఇది ఎస్ఈఓ ఫ్రెండ్లీ, దీంతో ఇష్యూస్ ఏం లేవు అని చెప్పి మనం ఇక్కడ మన కోడ్ ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ మీకు వచ్చింది ఈ కోడ్ అనేది చూపిస్తాను. ఒకవేళ ఇక్కడ చూడండి, ఒక దాంతో ఏమి ఇచ్చినాడు, దట్ ఆర్ నాట్ ఎస్సీఓ ఫ్రెండ్లీ అంటే ఇక్కడ ఇస్తాడు ఏదన్నా ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం ఇస్తాడు, ఎందుకు ఎస్సీఓ ఫ్రెండ్లీ కాదని చెప్పి. ఈ టూల్లో ఇది ఫ్రెండ్లీ కాదని చెప్పింది, ఇది ఏదో వెబ్సైట్ ప్రాబ్లం ఉంది, దానికి దీనికి సంబంధం లేదు. కొన్ని రాంగ్ చూస్తాయి. ఇప్పుడు ఒకవేళ ఫ్రెండ్లీ కాకుండా ఉంటే వాడు దీనికి కంటెంట్ ఇస్తాడు, ఎందుకు ఇది ఫ్రెండ్లీ కాదు, మనం చేసిన మిస్టేక్ ఏందని చెప్పి ఇస్తాడు ఇక్కడ. ఇచ్చిన తర్వాత మనం దీన్ని ఎట్లా అప్డేట్ చేయాలంటే ఇక్కడ అదే టైటిల్ అనేది ఎట్లా అప్డేట్ చేసినాం ఇక్కడ, టైటిల్ కాడికి వచ్చి మనము టైటిల్ కాడికి వచ్చి మనం టైటిల్ ప్రొవైడ్ చేసి ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు నెట్ అండ్ హోస్ట్ వెబ్సైట్కి వచ్చి ఇక్కడ చూడండి, ఈ నెట్ అండ్ హోస్ట్ వెబ్సైట్ గా నీడ్ బెస్ట్ వెబ్ హోస్టింగ్, దీని టైటిల్ ఎంత ఉంది, 67 క్యారెక్టర్స్ ఉంది. ఇక్కడ వార్నింగ్ లాగా పెట్టి 50 to 80 క్యారెక్టర్స్ అని పెట్టాం కదా. ఇచ్చేసి అంటే ఇది ఇయర్ ను బట్టి మారుతా ఉంటది ఎన్ని క్యారెక్టర్స్ అని. ఒక్కోసారి 50 నుంచి 70 ఉంటుంది, కొన్ని దాంట్లో 50 నుంచి 80 ఉంటుంది. ఇలా మనకి ఇది గుడ్ ఉంది, ఇదంతా కరెక్ట్ గా ఉంది. సో టైటిల్ ట్యాగ్ అనేది గుడ్. ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ ఎంత ఉంది, 155 క్యారెక్టర్స్. డిస్క్రిప్షన్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ మనం ఏం చెప్పాను, యూఆర్ఎల్ అని చెప్పాను. ఇదిగోండి, సైట్ ఈజ్ మొబైల్ ఫ్రెండ్లీనా కాదా అని చెప్పి ఇక్కడ మనం పెడతాం, సైట్ ఈజ్ మొబైల్ ఫ్రెండ్లీ కాదంటే ఎస్ సైట్ ఈజ్ మొబైల్ ఫ్రెండ్లీ అని చెప్పి మనం చెక్ చేస్తాం. సైట్ ఈజ్ మొబైల్ ఫ్రెండ్లీ అని చెప్పి చెక్ చేసి వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఒకవేళ మొబైల్ ఫ్రెండ్లీ కాకపోతే దాని పక్కన మనం యూఆర్ఎల్ వచ్చి ఇంప్లిమెంట్ చేసుకోండి అని చెప్పి ఇస్తాం. ఓకేనా, సైట్ మొబైల్ ఫ్రెండ్లీనే కాదా అని చూసుకొని ఇట్లా ప్రతిదీ రిపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఇది మీకు ఎండింగ్ లో చెప్పొచ్చు నేను రిపోర్ట్ రెడీ చేసేది, కానీ స్టార్టింగ్ ఎందుకు చెప్తున్నా అంటే మీకు నేను ఏం చెప్తున్నాను నీట్ గా అర్థమయ్యే విధంగా ఉండాలని చెప్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ కి మనం టైటిల్ డిస్క్రిప్షన్ అనేది ఎక్కడ చూసుకోవాలనుకోండి, ఈ వెబ్సైట్ దగ్గరికి వెళ్ళి కంట్రోల్ యూ కొడతాం. కంట్రోల్ యూ కొడితే దీని బ్యాక్ ఎండ్ సోర్స్ అనేది ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ దగ్గరికి వెళ్ళి కంట్రోల్ యూ కొట్టామంటే దీని వ్యూ సోర్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఇక్కడ కంట్రోల్ F కొట్టి టైటిల్ అని కొట్టామంటే టైటిల్ అని కొట్టామంటే ఇక్కడ మనకు చూపిస్తుంది. టైటిల్ ఆ డిస్క్రిప్షన్స్ టైటిల్ ఏంటనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. దాంట్లో బట్టి మనము ఫాలో చేస్తాం. ఓకేనా, అంటే కంటెంట్ యొక్క ఏంటి, జెన్యున్ కంటెంట్ ఏంటి, ఫేక్ కంటెంట్ ఏంటి, అవి ఎట్లా ఉంటాయి, అవి దాని ఏమని నేమ్స్ తో పిలుస్తారు, అండ్ ఆల్సో టైటిల్ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి, అండ్ ఆల్సో యూఆర్ఎల్ ఫ్రెండ్లీ ఎట్లా చెక్ చేస్తాం. యూఆర్ఎల్ ఫ్రెండ్లీ చెకింగ్ చేయాలి, మనం ఓన్ గా టూల్ వేసుకొని చెక్ చేయాలి. గూగుల్లోకి వెళ్ళి చెక్ చేయాలి ఎలా చెక్ చేస్తామని. కీవర్డ్స్ అంటే ఏంటి ఇదంతా చూసాం. రేపు వచ్చి కీవర్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇలాంటివి కూడా చూపిస్తాను. కీవర్డ్స్ మీకు తెలుసు కదా, ఈ కీవర్డ్స్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మనకు రిలివెంట్ కీవర్డ్స్ ఎలా తీసుకోవాలి అని చెప్పి చూస్తాం. ఇక్కడ మెయిన్లీ సరే మీరు మెయిన్గా ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయాలంటే, ఇక్కడ మెయిన్లీ మీరు అబ్జర్వ్ చేయాల్సినవి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను కీవర్డ్స్ ఇమ్మని చెప్పాను, మీరు కీవర్డ్స్ ఇస్తారా. ఇప్పుడు మీ మేనేజర్ వచ్చినాడు, మీకు కీవర్డ్స్ ఇమ్మని చెప్పాడు, మీరు ఏమని క్వశ్చన్ చేస్తారు, కీవర్డ్స్ ఇస్తారా ఏమన్నా రిటర్న్ క్వశ్చన్ చేస్తారా. ఇప్పుడు మీ కంపెనీలో మీ మేనేజర్ వచ్చి మిమ్మల్ని కీవర్డ్స్ ఇమ్మని చెప్పాడు, మీరు కీవర్డ్స్ ఇస్తారా రిటర్న్ క్వశ్చన్ చేస్తారా. ఒకవేళ రిటర్న్ క్వశ్చన్ చేస్తే ఏమని క్వశ్చన్ చేస్తారు.
ఏం కాదు చెప్పండి మా. మీకు అర్థం అవ్వాలి కదా. చెప్పండి, మీకు అర్థమైన కాడికి చెప్పండి. కీవర్డ్స్ ఇమ్మని చెప్తే మీరు ఇస్తారా, లేకుంటే ఏమైనా రిటర్న్ క్వశ్చన్ చేస్తారా? వాళ్ళు రిటర్న్ క్వశ్చన్ చేస్తే ఏమని చేస్తారు? ఇప్పుడు నేనే అండా కీవర్డ్స్ ఇమ్మని చెప్పాను. మిమ్మల్ని మరి రేపు వచ్చేటప్పుడు కీవర్డ్స్ రాసుకుంటాండి అని చెప్పాను. మీరు నన్ను రిటర్న్ క్వశ్చన్ చేస్తారా, కీవర్డ్స్ రాసుకుని వస్తారా? రిటర్న్ క్వశ్చన్ చేస్తే ఏమని చేస్తారు? ఎవరు వినడం లేదా క్లాస్? హలో. హలో. ఉన్నారామా? హలో. చెప్పండి మా. కీవర్డ్స్ అనేది మనము ఒక టాస్క్, ఇప్పుడు కీవర్డ్స్ చేయమన్నప్పుడు చేస్తారా, లేకపోతే మనం రిటర్న్ క్వశ్చన్ చేస్తాం? రిటర్న్ క్వశ్చన్ చేస్తే ఏమని చేస్తాం? తప్పైనా పర్లేదు చెప్పండి, ఏం కాదు. ఖచ్చితంగా రిటర్న్ క్వశ్చన్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు వినిపిస్తుందమ్మా ఇప్పుడు? హలో. ఇప్పుడు ఖచ్చితంగా మనం క్వశ్చన్ చేస్తాం. ఎందుకు క్వశ్చన్ చేస్తామంటే ఇప్పుడు కీవర్డ్స్ ఇమ్మన్నారు. ఇప్పుడు నేనే కీవర్డ్స్ ఇమ్మని చెప్పాను. ఏ కీవర్డ్స్ తెస్తారు? అసలు మన బిజినెస్ ఏంది? మీరు రిటర్న్ క్వశ్చన్ చేయాలంటే ఏం చేయాలంటే, సార్ మీరు దేని మీద కీవర్డ్స్ చేయమన్నారు, మన బిజినెస్ ఏంది, అసలు మన రిక్వైర్మెంట్ ఏంటి, అంటే ఇప్పుడు ఎందుకు రిక్వైర్మెంట్ అడుగుతాం? మన బిజినెస్ ఏదైతే దానికి రిలేటెడే మనము కీవర్డ్స్ అనేది ఇస్తాము. అంతేగాని ఇర్రిలివెంట్ కీవర్డ్స్ ఇవ్వము. అంటే దానికి రిలవెంట్ కానట్టే మనం ఇవ్వము. ఇప్పుడు మీరు కాలేజ్ స్టూడెంట్స్, మీ కాలేజ్ గురించి కీవర్డ్స్ ఏమంటే ఏమని చెప్తారు? డిగ్రీ కాలేజ్ కాబట్టి డిగ్రీ కాలేజ్ రిలేటెడ్ ఏమన్నా కీవర్డ్స్ ఉంటే ఆ కీవర్డ్స్ మీరు ఇస్తారు. అంటే డిగ్రీలో ఏముంటాయి? డిగ్రీ కాలేజ్, లేకుంటే బీబీఏ కోర్సెస్ ఇట్లా అని చెప్పి ఇస్తారు. అదే హోటల్ బిజినెస్ అయితే హోటల్ రిలేటెడ్ కీవర్డ్స్ ఇస్తారు. నేను ఓన్లీ కీవర్డ్స్ ఇమ్మంటే ఏ కీవర్డ్స్ అని ఇస్తారు? నీ బిజినెస్ ఏంటి? హోటల్ బిజినెసా, రెస్టారెంట్ బిజినెసా, లేకుంటే టీ బిజినెసా, లేకపోతే ఈ కామర్స్ బిజినెసా, లేకుంటే స్కూలా, కాలేజా, షాప్సా, ఏంటి నీ బిజినెస్ ఏంటి అసలు? ఆ బిజినెస్ తెలిస్తేనే కదా. అంటే మన రిక్వైర్మెంట్ ఏంటో తెలిస్తే దాన్ని బట్టి మనం కీవర్డ్స్ ఇస్తాం. అంతేగాని వితౌట్ రిక్వైర్మెంట్ మనం తెలుసుకొని కీవర్డ్స్ ఇవ్వలేం కదా. ఏ కీవర్డ్స్ అని ఇస్తారు? సరేనా? కీవర్డ్స్ అనేది ఎప్పుడు మన బిజినెస్ అనేది వ్యాలిడ్ కీవర్డ్స్ ఉండాలి. ఇప్పుడు మన బిజినెస్ జ్యువెలరీ అయితే జ్యువెలరీ రిలేటెడ్ కీవర్డ్స్ ఉండాలి. మన బిజినెస్ జ్యువెలరీ అయితే స్లిప్పర్స్, వాటర్ క్యాన్స్, ఫ్రిడ్జెస్, వాషింగ్ మిషన్స్ ఇలాంటి కీవర్డ్స్ పెట్టకూడదు. అది ఇర్రిలివెంట్ అవుతుంది. ఇప్పుడు మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే జ్యువెలరీ అని కొడితే జ్యువెలరీనే వస్తాయి. అంతేగాని జ్యువెలరీ అని కొడితే స్లిప్పర్స్ రావు, షూస్ ఇట్లా రావు కదా. ఓకేనా? కీవర్డ్ అంటే ఏంటి, నేను ఇది పంపిస్తాను మీకు ఈ నోట్స్. ఈ రోజుది ఇంకా ఉన్నాయి దీంతో. మిగిలినవి నేను టుమారో చెప్తాను. ఓకే. ఎస్సీఓ అంటే ఏంటి అసలు? ఆన్ పేజ్ అంటే ఏంటి, వాటిలో ఏమేమి చెక్ లిస్ట్ ఉన్నాయి, టైటిల్ అంటే ఏంటి, డిస్క్రిప్షన్ అంటే ఏంటి, యుఆర్ఎల్ అంటే ఏంటి, యుఆర్ఎల్ ఫ్రెండ్లీ టెస్ట్ ఎలా చేస్తాము, కీవర్డ్స్ ఏంటి, కీవర్డ్స్ లో మనం ఏం చూస్తాం, సర్చ్ వాల్యూమ్ చూస్తామా, కాంపిటీషన్ చూస్తామా, రిలవెన్సీ చూస్తామా, ఇవన్నీ ఏంటి అసలు అనేటి మీరు ఒకసారి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే అడగండి. వీటిని మాత్రం చాలా సీరియస్ గా తీసుకుని ప్రాక్టీస్ చేసుకోండి మా. ఇది ఎస్సీఓ అయిపోయిందంటే ఆన్ పేజ్ అయిపోయినా కానీ మీరు జాబ్ తెచ్చుకోవచ్చు వీటిల్లో. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు సార్. ఓకే అమ్మా. ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా అర్థం కాకుండా కొంతమందికి ఎవరైనా అందరిలో అడగడం ఇబ్బంది ఉన్నా చెప్పండి, నేను చెప్పిస్తాను తర్వాత. ఓకే అమ్మా. అందరూ ఒకసారి వీటిని చూసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ మండే క్లాస్లో ఏం డౌట్స్ ఉన్నాయి అవి క్లియర్ చేసుకొని చదువుదాం. నా కాంటాక్ట్ ఉంది కదా, ఎవరికైనా ఒకవేళ ఏదైనా ఉన్నా కానీ పింగ్ చేయండి, చెప్పిస్తాను. ఓకే అమ్మా.